బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో రామచంద్రరావు భేటీ. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. కాంగ్రెస్ బీఆర్ఎస్ను ఎండగట్టాలని దిశానిర్దేశం. బాధ్యత గల ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రావాలి. సభలో ప్రతిపక్షం తన పాత్ర పోషించాలి. తాము సిద్ధంగా ఉంటామన్న పొన్నం. పేదల ఇళ్లపై సీఎం దుష్ప్రచారం చేస్తున్నారు. అవినీతిపై సీబీఐ విచారణ జరపాలి. కేసులకు భయపడేది లేదన్న కాకాణి. కూటమి పాలనలో ధార్మిక సంస్థలపై దాడులు. మనోభావాలతో ప్రభుత్వం ఆడుకుంటోంది. వైసీపీపై బురద చల్లే ప్రయత్నమన్న మల్లాది విష్ణు. రంపచోడవరం ఏజెన్సీలో రాజకీయ దుమారం. ఎమ్మెల్సీ అనంతబాబుపై ఎమ్మెల్యే శిరీష ఫైర్. మహిళలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారని ఆరోపణ. ముగిసిన ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు. ఓటు హక్కు వినియోగించుకున్న 3287 మంది. సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు. గాంధీ భవన్లో కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పార్టీ జెండాను ఆవిష్కరించిన మహేష్ గౌడ్. దేశ నిర్మాణంలో కాంగ్రెస్ పాత్ర ఎనలేనిదన్న నేత. మహబూబాబాద్ జిల్లాలో యూరియా కష్టాలు. బస్తారాం తాండాలో అన్నదాతల అవస్థలు. యూరియా కోసం అధికారుల కాళ్లు మొక్కిన రైతు. వైద్యాన్ని ప్రైవేటు పరం చేయాలని సర్కారు చూస్తోంది. ప్రజల సమస్యలు చంద్రబాబుకు పట్టట్లేదు. పెద్దోళ్ల పేరుతో భూములు దోచేస్తున్నారన్న పేర్ని నాని. రాజంపేట జిల్లా కేంద్రం కోసం నిరసనలు. పాత బస్టాండ్ సర్కిల్లో రిలే నిరాహార దీక్షలు. అన్నమయ్య జిల్లాని కొనసాగించాలని డిమాండ్. సత్తుపల్లికి మంచి పేరు గుర్తింపుంది. రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదు. కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్న తుమ్మల. సిగాజీ పరిశ్రమ సీఈఓ అమిత్ రాజ్ అరెస్టు. పాష మైలారం అగ్ని ప్రమాదం కేసులో చర్యలు. జూన్ 30న ప్రమాదంలో 54 మంది మృతి. కాలేజీల్లో సీట్ల పేరుతో కన్సల్టెన్సీ మోసం. కోట్లలో నగదు తీసుకుని మొహం చాటేసిన రోహిత్. బాధితుల ఫిర్యాదుతో నిందితుడు అరెస్ట్. కాటేదాన్ టాటానగర్లో అగ్ని ప్రమాదం. ప్లాస్టిక్ పరిశ్రమలో చెలరేగిన మంటలు. అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. డ్రగ్స్ కేసులో ఈగల్ టీం దర్యాప్తు. అమన్ సింగ్ కోసం ఢిల్లీలో గాలింపు. నెలలో 6 సార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు నిర్ధారణ. వైకుంఠ ద్వార దర్శనాలకు తిరుమల ముస్తాబు. రేపు అర్ధరాత్రి తెరచుకోనున్న వైకుంఠ ద్వారాలు. దర్శనం చేసుకోనున్న 7.7 లక్షల మంది భక్తులు. అరకు ఘాట్ రోడ్లో పెరిగిన వాహనాల రద్దీ. బొర్రా గుహల దగ్గర ట్రాఫిక్ జామ్. 1 వే ట్రాఫిక్ ఆంక్షలు. జలాంతర్గామిలో ప్రయాణించిన రాష్ట్రపతి. కర్ణాటకలోని కార్వార్ హార్బర్ నేవీ నుంచి జర్నీ. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన కల్వరీ క్లాస్ సబ్మెరైన్. కాంగ్రెస్ పాలనలో చరిత్రాత్మక మార్పులొచ్చాయి. మా శక్తి తగ్గింది కానీ పోరాటం ఆగలేదు. బీజేపీ ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా పోరాడాలన్న ఖర్గే.